మత్తు పానీయాలకు అడ్డగా మారింది నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో పోలీసులు మత్తు పదార్థాలు పట్టుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మత్తు పదార్థాలు తరచుగా జిల్లాలో సరఫరా చేస్తూ దొరికిపోతున్న పరిస్థితి నెలకొంది. అంతర్రాష్ట్ర ముఠా నిజామాబాద్ కేంద్రంగా మత్తు పదార్థాలు సప్లై చేస్తున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో బోధన్ ప్రాంతంలో 3 కోట్ల విలువ గల అల్ఫాజోలాన్ని పట్టుకున్నారు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో. పూర్తి స్థాయిలో ఆ అల్ఫాజోలం పట్టుకున్న నేపథ్యంలో పూర్తిగా గంజాయి ఓవైపు అల్ఫాజోలం, మరోవైపు మెడికల్ మత్తు పదార్థాలు దొరుకుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో తరచూ అల్ఫాజోలం దొరకడం, దాంతోపాటు కృత్రిమ కళ్ళు తయారీకి ఉపయోగించే మత్తు పదార్థాలు తరచూ దొరకడంతో జిల్లాలో విపరీతంగా మత్తు పదార్థాలు రవాణా అవుతుందనే చెప్పచ్చు. నిజామాబాద్ జిల్లాకు ఇటు జాతీయ రహదారి 44, జాతీయ రహదారి 63, దక్షిణ ఉత్తర భారతదేశాన్ని కలుపుతున్న రైల్వే లైన్ ప్రధానంగా ఉండడం, దీనికి అంతటి కూడా మరోవైపు పక్కనే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులు ఉండడం నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఎంచుకున్నారు మత్తు పదార్థాల వ్యాపారస్తులు. నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా మత్తు పదార్థాల నివారణ కోసం ఇటీవల కాలంలో అధికారులు సమావేశాలు పెడుతున్నారు, అప్రమత్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఏ మత్తు పదార్థాలు అమ్మకుండా చర్యలు తీసుకునే దిశగా నిజామాబాద్ జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారనే చెప్పచ్చు. మరోవైపు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఇటు గంజాయి, అటు మత్తు పదార్థాలు నివారణకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు పెడుతూ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. తనిఖీల్లో అప్రమత్తం చేస్తుంటే మరోవైపు తనిఖీలో మత్తు పదార్థాలు సప్లై చేసే ముఠా పట్టుబడడం పూర్తిగా తీగలాగితే డొంక కదిలే విధంగా తయారైంది. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో మత్తు పదార్థాల నివారణకు పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తున్నారు. మత్తు పదార్థాల నివారణ చేయాలి, ఖచ్చితంగా మత్తు పదార్థాలు ఎక్కడైనా అమ్మినా కొనినా వారిపైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయనే కోణంలో కూడా ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో బోధన్ ప్రాంతంలో 3 కోట్ల విలువ గల మత్తు పదార్థాలను పట్టుకున్నారు నిజామాబాద్ పోలీసులు, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో. అయితే మత్తు పదార్థాలతో పాటు 12 లక్షల విలువ గల మెడికల్ ఫార్మసీకి సంబంధించిన మందులను, దాంతోపాటు పలు బైకులను సీజ్ చేశారు. ఏదేమైనప్పటికీ తరచూ నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఇటు గతంలో విశాఖపట్నం టు నాందేడ్గా వయా నిజామాబాద్గా మీదుగా గంజాయి అమ్మేవారు. ఆ గంజాయి రవాణా తరచుకు ఇప్పుడు వర్షాకాలం రావడం, మరి కొద్ది రోజుల్లో గంజాయి వ్యాపారస్తులు ముమ్మరం చేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్న క్రమంలో ఓవైపు గంజాయి పట్టుబడుతుంది, మరోవైపు మత్తు పదార్థాలు అల్ఫాజోలం పట్టుబడుతుంది. దీని అంతటికీ నివారణకు జిల్లా రాష్ట్ర స్థాయి యంత్రాంగం పూర్తి స్థాయిలో నివారణ చర్యలు చేపడుతుంది. కానీ వ్యాపారస్తులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో గంజాయి మత్తు, అదేవిధంగా మత్తు పదార్థాల మత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అప్రమత్తమవరో వారిని పట్టుకున్నారు. 6గురిని పట్టుకొని లోపలిస్తున్న పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కూడా మత్తు పదార్థాల నివారణకు పోలీసులు చేస్తున్న చర్యలు విఫలమవుతున్నాయి. అటు ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో మత్తు అల్ఫాజోలం కిలో 2 కిలోలు పట్టుకుంటుంది. దానికి అంతటికి సంబంధించి అప్పటికప్పుడే వారిని వదిలేస్తున్న పరిస్థితి. గంజాయి కూడా ఎండు గంజాయి 2 కిలోలు 3 కిలోలు గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో వారిపైన కఠిన చర్యలు చేపట్టలేదనే చెప్పచ్చు. ఎందుకంటే ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి గంజాయి ఎక్కడ పండిస్తున్నారు, ఆ పండించే ప్రాంతాల్లో గంజాయి ఏ ప్రాంతంలో పండుతుంది ఎక్సైజ్ అధికారులకు పూర్తి స్థాయిలో తెలిసి ఉంటుంది. కానీ ఆ ప్రాంతానికి వెళ్ళి ధ్వంసం చేయలేకపోవడమే ప్రధాన కారణం, గంజాయి విచ్చలవిడిగా రవాణా కావడానికి ప్రధాన కారణం అని చెప్పి చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎక్సైజ్ అధికారులు, ఇటు జిల్లా పోలీసు యంత్రాంగం మత్తు పదార్థాల నివారణకు కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ అల్పదల్ప అప్పుడప్పుడు మత్తు పదార్థాలు పోలీసులకు చిక్కుతున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలం 3 కోట్ల విలువైన అల్ఫాజోలం మత్తు పదార్థాలు పోలీసులు పట్టుకున్నారు. దాంతోపాటు ఏదైతే ఫార్మసీకి సంబంధించిన 12 లక్షల రూపాయల విలువ గల మెడిసిన్స్ కూడా పట్టుకున్నారు. ఏదైతే ఫార్మసీ రూపంలో అల్ఫాజోలం తయారు చేస్తున్న ముఠాను పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే ఇటీవల కాలంలో తరచూ మత్తు పదార్థాల నివారణకు పోలీసులు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు. దాంతోపాటు ఏదైనప్పటికీ యువత మత్తుకు బానిస కాకుండా ఉండే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుంది. దాంతోపాటు జిల్లాలో మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్న పోలీసుల కళ ఎప్పటికీ నెరవేరుతుందో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.